ఈ ప్రపంచంలో కొన్ని ఘటనలు నిజం కన్నా భయంకరం. ఎవిడెన్స్ ఉంది, ఆన్సర్స్ లేదు. ఈరోజు మనం చెప్పబోయే స్టోరీ ఒక డిస్టర్బింగ్ అన్సాల్వ్డ్ మిస్టరీ. 2013లో ఎలిసా ల్యామ్ అనే 21 ఇయర్స్ అమ్మాయి కెనడా నుండి అమెరికాకి ట్రావెల్ చేసింది. లాస్ ఏంజలస్లో సెసిల్ హోటల్ అనే ఫేమస్ హోటల్లో స్టే చేస్తోంది. స్టే అయిన కొన్ని రోజుల్లోనే ఎలిసా సడన్గా మిస్సింగ్ అయిపోయింది. హోటల్ స్టాఫ్, పోలీస్ అందరికీ షాక్ కలిగింది. సర్చ్ ఆన్గోయింగ్లో ఉండగా ఒక సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. లిఫ్ట్ లోపల ఎలిసా ఏదో కనిపించని దానికి భయపడుతున్నట్టు ఆడ్ బిహేవియర్ చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత హోటల్ గెస్ట్స్ వాటర్ గురించి కంప్లైంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. చెక్ చేసిన తర్వాత హోటల్ రూఫ్టాప్లో ఉన్న వాటర్ ట్యాంక్లో ఎలిసా బాడీ దొరికింది. ట్యాంక్ టాప్లో కవర్ ఉండిందా? ఎలిసా లోపల ఎలా వెళ్ళింది? బయటికి ఎందుకు రాలేదు? పోస్ట్మార్టంలో నో క్లియర్ స్ట్రగుల్ మార్క్స్ రిపోర్ట్ అయ్యాయి. నో ఫైనల్ ప్రూఫ్ దొరకలేదు. యాక్సిడెంటా? మెంటల్ కండిషన్ ఎఫెక్టా? లేదా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా? ఈ క్వశ్చన్స్ అన్నీ ఇంకా ఆన్సర్ లేకుండా ఉన్నాయి. అందుకే ఎలిసా ల్యామ్ కేస్ వరల్డ్లో మోస్ట్ డిస్టర్బింగ్ అన్సాల్వ్డ్ మిస్టరీస్లో ఒకటిగా నిలిచిపోయింది. 1959లో రష్యాలో 9 యూనివర్సిటీ స్టూడెంట్స్ స్నో మౌంటైన్స్లో ట్రెక్కింగ్కి వెళ్లారు. ఒక రాత్రి వాళ్ళని లాస్ట్గా అలైవ్గా చూశారు. నెక్స్ట్ డే వాళ్ల టెంట్ లోపల నుండి కట్ చేసిన గుర్తులు కనిపించాయి. మైనస్ టెంపరేచర్లో షూస్, జాకెట్స్ లేకుండా వాళ్లు బయటకి పరిగెట్టారు. సర్చ్ టీమ్ బాడీస్ని డిఫరెంట్ లొకేషన్స్లో కనుగొన్నాయి. కొన్ని బాడీస్కి సివియర్ ఇంజరీస్ ఉన్నాయి. రేడియేషన్ ట్రేసెస్ కూడా రిపోర్ట్ అయ్యాయి. అవలాంచ్ థియరీ వచ్చింది. మిలిటరీ ఎక్స్పెరిమెంట్ అని కూడా అన్నారు. కానీ ఏ థియరీ అన్ని ఎవిడెన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అందుకే డియాట్లావ్ పాస్ ఇన్సిడెంట్ ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. 1971లో అమెరికాలో ఒక మనిషి కమర్షియల్ ఫ్లైట్లో ఎక్కాడు. తన పేరు డీబీ కూపర్ అని చెప్పాడు. ఫ్లైట్ని హైజాక్ చేసి $2 లక్షల డిమాండ్ చేశాడు. మనీ దొరికిన తర్వాత పారాషూట్ తీసుకుని మిడేర్లో జంప్ చేశాడు. లార్జ్ స్కేల్ సర్చ్ కండక్ట్ చేశారు. ఫారెస్ట్స్, రివర్స్, మౌంటైన్స్ అన్నీ చెక్ చేశారు. కానీ బాడీ దొరకలేదు. మనీ మొత్తం కూడా దొరకలేదు. బ్రతికి ఉండొచ్చు అని కొన్ని థియరీస్, డెడ్ అయ్యాడు అని ఇంకొన్ని థియరీస్. కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. డీబీ కూపర్ అనే మ్యాన్ హిస్టరీలో పర్ఫెక్ట్లీ డిసపియర్ అయిన వ్యక్తిగా నిలిచిపోయాడు. 2014 మార్చి 8 మలేషియా ఎయిర్లైన్స్ MH370 239 ప్యాసింజర్స్తో క్వాలాలంపూర్ నుండి చైనాకి బయలుదేరింది. టేకాఫ్ అయ్యాక కొన్ని మినిట్స్లోనే ఫ్లైట్ కమ్యూనికేషన్ సడన్గా కట్ అయిపోయింది. రేడార్ స్క్రీన్స్లో ఫ్లైట్ స్లోగా డిసపియర్ అయింది. వరల్డ్ మొత్తం షాక్లో పడింది. ఓషన్లో లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ సర్చ్ చేశారు. కంట్రీస్ అన్నీ కలిసి బిగ్గెస్ట్ సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేశాయి. కొన్ని ఇయర్స్ తర్వాత ఫ్లైట్కి సంబంధించిన చిన్న డెబ్రీ దొరికాయి. కానీ బ్లాక్ బాక్స్, ప్యాసెంజర్స్, ఎగ్జాక్ట్ క్రాష్ లొకేషన్ మాత్రం ఇంకా దొరకలేదు. యాక్సిడెంట్ జరిగిందా? లేదా ఫ్లైట్ని ఎవరైనా డైవర్ట్ చేశారా? లేదా పైలట్ ఇంటెన్షనల్గా మార్చాడా? ఈ క్వశ్చన్స్ అన్నీ ఇంకా ఆన్సర్స్ లేకుండా ఉన్నాయి. అందుకే MH370 వరల్డ్లో బిగ్గెస్ట్ అన్సాల్వ్డ్ మిస్టరీగా నిలిచిపోయింది. 1960స్లో అమెరికాలో ఒక సీరియల్ కిల్లర్ భయం స్ప్రెడ్ చేశాడు. తన పేరు జోడియాక్ అని తనే పోలీస్కి చెప్పుకున్నాడు. మర్డర్స్ చేసి ఆగలేదు. పోలీస్కి, న్యూస్ పేపర్స్కి లెటర్స్ పంపించాడు. కోడ్సు, సింబల్సు రాశాడు. మీడియా అటెన్షన్ కావాలి అని ఓపెన్గా ఛాలెంజ్ చేశాడు. పోలీసు సస్పెక్ట్స్ ఐడెంటిఫై చేశారు. కోడ్స్ కొన్ని క్రాక్ చేశారు. కానీ సాలిడ్ ప్రూఫ్ దొరకలేదు. ఇయర్స్ గడిచాయి. కిల్లర్ కనుమరుగయ్యాడు. అరెస్ట్స్ జరగలేదు. కన్ఫెషన్ రాలేదు. ఈరోజు కూడా జోడియాక్ కిల్లర్ నిజంగా ఎవరు అని అఫీషియల్ ఆన్సర్ లేదు. హిస్టరీలో ఎప్పటికీ ఓపెన్గా ఉండిపోయిన కేసిది. ఈ మిస్టరీ మీకు షాక్ ఇచ్చిందా? ఇలాంటి రియల్ అన్సాల్వ్డ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ట్రూత్ కోసం మనం కలిసి సర్చ్ చేద్దాం.